శ్రీ చైతన్య కాలేజీలో కొమ్మతిలో చదువుతుంది. అందరూ కూడా సోషల్ మీడియాలో ఫోటోలు తీసి పెడతాము, నువ్వు మాకు అంగీకరించాలి, అంగీకరించకపోతే నీ మీద గ్రూపుల్లో పెడతామని చెప్పేసి ఆ అమ్మాయిని సోషల్ మీడియా నగ్నంగా సోషల్ మీడియా పెడతామని చెప్పేసి చనిపోయే ముందే మెసేజ్లు వాళ్ళ నాన్నగారి మొబైల్కి అలాగే బావగారి మొబైల్కి పంపించి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే యాజమాన్యం లోపం ఉంది, ఇక్కడ ఎవరికి చెప్పినా ఎవరో పట్టించుకోవడం లేరు, అలాగే కంప్లైంట్ ఇచ్చినా మళ్ళీ మనకే రిస్క్ అని చెప్పేసి ఆ అమ్మాయి ఏంటంటే ఎవరో ఒకరు చనిపోతే తప్ప ఈ పరిస్థితికి ఈ పరిష్కారానికి మార్గం దొరకదని ఉద్దేశం మీద నేను చనిపోతున్నానని చెప్పేసి ఆ అమ్మాయి క్లియర్గా మెసేజ్లో పెట్టడం జరిగింది. దీని మీద ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. కాబట్టి మరి సమాజంలో బ్రతకాలి, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి, ప్రతి పిల్లల్ని ముందుకెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మరి ఇలాంటి అనుకోని కారణాలు జరుగుతూ ఉంటే మరి ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుంది? కాబట్టి ఈ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా మీ మీడియా నుంచి అయితేనేమి, ప్రభుత్వం వారిని అయితేనేమి, అలాగే కాలేజ్ యాజమాన్యం కూడా దీని మీద స్పందించాలి. ఎందుకంటే వాళ్ళు ఏమీ జరగలేదు, అమ్మాయి మానసికంగా చనిపోయిందని చెప్తున్నారు. ఓన్లీ ఆ అమ్మాయి ఫోన్ తోటే మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి పెట్టిన ఫోన్ కూడా స్టేషన్లో మన పోలీస్ స్టేషన్లో ఉంది. అమ్మాయి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు స్టేషన్ వారు కూడా. ఈ విషయం మీద తగిన న్యాయం జరిపించాల్సిందిగా ఈ అందరినీ కోరడం జరుగుతుంది. అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసాము. తర్వాత వాళ్ళ వార్డెన్ మేడం ఏమన్నదంటే మాకేం తెలుసు, మరి మీకే కదా అప్పచెప్పినాము అలాగే అంటే వార్డెన్ మేడం అన్నది మేము చూసిన వారికే బయటకు వెళ్ళింది లేదని మాకేం తెలుసు, మాకు పర్మిషన్ ఇవ్వలేదు అలాగే చెప్పారు. చెప్పిన తర్వాత మాకు మళ్ళీ 10 గంటలకల్లా చెప్పినాం, 10 గంటలకల్లా ఫోన్ చేసినాం. 10 గంటలకల్లా ఫోన్ చేస్తే అమ్మాయి కనపడలేదు అలాగని చెప్పారు. అమ్మాయి కనపడలేదని చెప్తే మా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారనమాట. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా కంప్లైంట్ ఇస్తే కానీ అప్పుడు పోలీసులు అక్కడ పట్టుకున్నారు. వీళ్ళు కంప్లైంట్ ఇస్తే హాస్టల్కి వెళ్ళారు, హాస్టల్ నుంచి పట్టుకున్నారు, అక్కడే పడిపోయింది అన్నారు. మా రాబోడికి ఆర్కే హాస్పిటల్లో జాయిన్ చేశారన్నారు. అక్కడికి వెళ్ళబోడికి మేడం వాళ్ళు అన్నారు చిన్న ఊపిరితో ఉన్నది, ప్రాబ్లం అయితే కష్టం. అసలు ఏం జరిగింది?